హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బయో లెక్చర్స్. ఈ వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అది తేనెటీగల గురించి. తేనెటీగల ప్రపంచం ఎలా ఉంటుందని చూద్దాం, ఓకేనా? ఈ తేనెటీగలు అనేవి ప్రపంచంలోకెల్లా అత్యంత అన్ని ఇన్సెక్ట్స్ కీటకాల్లోకెల్లా కష్టపడి పని చేస్తూ కలిసికట్టుగా ఉంటూ కష్టపడి పనిచేసే జీవుల్లో ఇవి టాప్ లిస్ట్లో వస్తాయి. ఒక్క తేనెటీగల తెట్టెలో ఆల్మోస్ట్ వాటి పాపులేషన్ అనేది 60,000 నుంచి 80,000 వరకు ఉంటుంది. ఒక హైవ్లో కాలనీ ఉంటాం కదా, హనీబీ కాలనీ. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది తేనెటీగల తెట్టే అనుకుంటే దీంట్లో అరౌండ్ 60,000 నుంచి 80,000 వరకు తేనెటీగలు అనేవి ఉంటాయి. వాటిలో మెయిన్లీ 3 రకాలు మాత్రమే ఉంటాయి కంప్లీట్. అంత పాపులేషన్ ఉన్నా కూడా వాటిలో కేవలం 3 టైప్స్ కీటకాలు మాత్రమే, ఇన్సెక్ట్స్ తేనెటీగలు ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి రాణి తేనెటీగ, క్వీన్ బీ. తర్వాత వర్కర్, డ్రోన్ బీ. ఈ రాణి తేనెటీగ ఏదైతే క్వీన్ బీ ఉందో, ఈ మొత్తం 60 నుంచి 80,000 తేనెటీగల్లో ఒక్కటే ఉంటుంది, ఒకటే రాణి క్వీన్ అనేది ఉంటుంది అన్నట్టు, క్వీన్ బీ. తర్వాత ఈ వర్కర్ బీస్ అనేటివి మోస్ట్ ఆఫ్ ద వర్కర్ బీస్ ఉంటాయి చాలా వరకు. ఇది ఒక్కటే ఉంటుంది మొత్తానికి తేనెటీగలకు. ఓకే, ఈ వర్కర్ బీస్ అనేవి వీటి రోల్ అనేది ఎక్కువ ఉంటుంది మొత్తానికి. వాటి హనీబీస్ యొక్క కాలనీలో ఎక్కువ రోల్ అనేది ప్లే చేసేటివి ఇవే. అరౌండ్ మిగతా అన్నీ అవే ఉంటాయి. ఈ డ్రోన్ బీస్ ఏవైతే మగ తేనెటీగలు ఉంటాయో ఇవి అరౌండ్ 200 నుంచి 1,000 వరకు ఉంటాయి వీటి సంఖ్య. ఈ రాణి తేనెటీగ యొక్క రోల్, దాని యొక్క పని ఏంటంటే జస్ట్ ఎగ్స్ పెట్టడం అంతే. అది అన్ని సెల్స్ ఉంటాయి కదా తేనె, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇట్లా సెల్స్ ఉంటాయి హెక్సాగోనల్. తేనెటీగల్లో చిన్నగా గదులు ఉంటాయి కదా మనం చూస్తాం, వాటిలో సెల్స్ ఇన్సైడ్ ద తేనెటీగ తెట్టలో ఇలా సెల్స్ ఉంటాయి. ఈ రాణి తేనెటీగ అనేది ఏం చేస్తుంది అంటే ఈ ప్రతి సెల్ చెకింగ్ చేసుకుంటూ ఎగ్స్ పెడుతుంది, అన్ని సెల్స్. దాని పని కేవలం ఎగ్స్ పెట్టడం. ఒక రోజుకి ఈ రాణి తేనెటీగ అనేది 1,500 నుంచి 2,000 ఎగ్స్ పెడుతుంది ఒక్క రోజుకి. అంటే అన్ని సెల్స్లో ఎగ్స్ అనేది అది పెడుతుంది అన్నట్టు. సో దాని పని అంతే. ఇక దానికి ఫీడింగ్, ఇంకా దానికి వేరే పనే ఉండదు. ప్రొటెక్టింగ్ చేయదు. తర్వాత ఫ్లవర్స్ దగ్గరికి వెళ్ళి నెక్టార్ని, ఏదైతే మకరందం, తర్వాత పుప్పొడి అంటాం కదా, పుప్పొడి కలెక్ట్ చేయదు, వాటర్ కలెక్ట్ చేయదు, ఏం కలెక్ట్. దాని పని అలా జస్ట్ ఎగ్స్ లే చేయడం అంతే. ఫుడ్ కూడా అది తినదు. ఈ వర్కర్ బీస్ ఉన్నాయి కదా, అవే తినిపిస్తాయి దానికి. సో దానికి వేరే పనే ఉండదు, ఇంకా అది జస్ట్ ఎగ్స్ పెట్టడం అంతే. తర్వాత ఈ వర్కర్ బీస్ యొక్క పనే మెయిన్ ఉంటుంది. మెయిన్గా ఇవి చేసేటి వీటిలో ఫస్ట్ ఎప్పుడైతే ఈ వర్కర్ బీ పుట్టిందనుకో, పుట్టిన 5 డేస్లో దాని పని ఏంటంటే, ఒక ఏజ్ పుట్టి 5 రోజుల వయసున్న తేనెటీగల పని క్లీన్ చేయడం. ఈ సెల్స్ ఉంటాయి కదా, కొత్తగా ఏర్పడే సెల్స్ను, వాటి పని క్లీన్ చేయడం అంతే. జస్ట్ ఆ సెల్ని క్లీన్ చేయడం. ఆ గది ఏదైతే తేనెటీగ లోపల, మనకు తెట్టే లోపల ఉండే చిన్న పోర్స్ లాగా ఉంటాయి చూడు, వాటిని క్లీన్ చేయడం వీటి పని. ఏజ్ బిట్వీన్ 1 నుంచి 5 వరకు ఉన్నాయి. తర్వాత 5 to 10 డేస్ ఏజ్ ఉన్నాయేమో, వాటి పని ఏం చేయాలంటే వీటి పని క్లీనింగ్ అనగా, వీటి పని నర్స్ బీస్ అంటాం. అంటే దే ఫీడింగ్ ఇస్తాయి. లార్వాలు ఉంటాయి కదా, దీంట్లో లార్వా పెరుగుతూ ఉంటుంది కదా. సో ఆ లార్వాకి ఈ 5 నుంచి 10 రోజుల ఏజ్ ఉన్న తేనెటీగలు ఫీడింగ్ చేస్తాయి. అంటే వాటికి ఫుడ్ ఇస్తూ ఫీడింగ్ ఇస్తాయి. సో అవి గ్రో అవుతాయి. తర్వాత 10 డేస్ నుంచి
15 డేస్ మధ్యలో ఉన్న ఈ హనీ బీస్ ఏమో కన్స్ట్రక్షన్ చేస్తాయి. వ్యాక్స్ ఉంది కదా, ఆ వ్యాక్స్ తోటి ఇప్పుడు తేనెటీగ తెట్టే ఉంది కదా, ఈ కొత్త సెల్స్ని కట్టడం అంటే కన్స్ట్రక్ట్ చేయడం, తేనెటీగని తెట్టే మొత్తాన్ని తయారు చేయడం అంటే వాటి పని. వ్యాక్స్ తోటి బిల్డ్ చేయడం, కన్స్ట్రక్షన్ చేయడం వాటి పని. తర్వాత 15 డేస్ నుంచి 20 డేస్ ఈ వయసులో ఉన్నవి గార్డ్ చేస్తాయి. గార్డింగ్ బీస్ అంటే ప్రొటెక్టింగ్. తేనె తెట్టే చుట్టూ ఆ యొక్క హైవ్ ఏదైతే ఉందో అని మీ యొక్క ఇది తేనె తెట్టే చుట్టూ అవి ప్రొటెక్టింగ్ చేస్తుంటాయి. బయట సైడ్ నుంచి వేరే తేనెటీగలు రాకుండా, అట్లనే ఈ తేనెను దొంగిలించకుండా చీమలు అవి వస్తుంటాయి కదా, వాటిని రానివ్వకుండా ఈ చుట్టూ తిరుగుతూ ప్రొటెక్ట్ చేస్తుంటాయి ఈ వర్కర్స్లో ఇన్ని రకాలు ఉన్నాయి. తర్వాత ఈ 20 డేస్ అన్నాం కదా, 20 డేస్ తర్వాత ప్లస్ 20 డేస్ కంటే ఎక్కువ ఏజ్ ఉన్న తేనెటీగలు అవి బయటకు వెళ్ళి నెక్టార్ని కలెక్ట్ చేస్తాయి, పోలన్ని కలెక్ట్ చేస్తాయి, వాటర్ని తీసుకొస్తాయి. కొన్ని అంటే మకరందంను, తర్వాత పుప్పొడిని, వాటర్ని కలెక్ట్ చేసుకుంటూ వస్తాయి. ఆల్మోస్ట్ దానికోసం అవి 3 to 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ వరకు వెళ్తాయి. ఫ్లవర్స్ని వెతుక్కుంటూ వెళ్ళి మళ్ళీ బ్యాక్ వస్తాయి అన్నట్టు. అలా గుర్తుంచుకుంటాయి అవి. తర్వాత ఈ డ్రోన్ బీస్ ఏవైతే మేల్ మగ తేనెటీగలు ఉన్నాయో వీటి పని ఇంకా వీటికి వేరే పనే ఉండదు. అవి కలెక్షన్ చేయవు, తేనెను కలెక్ట్ చేయవు, తర్వాత నెక్టార్ని కలెక్ట్ చేయవు, పోలను కలెక్ట్ చేయవు, వాటర్ని కలెక్ట్ చేయవు. వాటికి వేరే పనే ఉండదు. జస్ట్ ఓన్లీ మేటింగ్ అంతే, అంతకుమించి వేరే పని ఉండదు. ఇవి తక్కువ సంఖ్యలో ఉంటాయి, అత్యంత సంఖ్యలో. ఇవి ఎన్ని ఉంటాయంటే అరౌండ్ 100 to 1000 మాత్రమే ఉంటాయి వీటి సంఖ్య. ఈ డ్రోన్ బీస్ యొక్క పని ఏంటంటే వాటికి వేరే పనే ఉండదు. సో అవి బయటకు వెళ్ళి మేటింగ్ జరపాలని. వేరే ఒరిజిన్ క్వీన్ బీస్ బయట కనిపిస్తే వాటితో మేటింగ్ జరిపి అక్కడనే చనిపోతాయి అట్లా. సో ఒకవేళ అవి బయటకు వెళ్ళి మేటింగ్ కోసం అని రీప్రొడక్టివ్ సంపర్కం జరపడానికి బయటకు వెళ్ళినప్పుడు బయట వాటికి ఎక్కడ ఈ రాణి ఈగ కనిపించలేదనుకో, రాణి ఈగ కనిపించకుండా రీప్రొడక్షన్ అనేది జరపలేదనుకో, అవి మళ్ళీ బ్యాక్ వచ్చి ఇదే తేనెతెట్టెలో వచ్చి రెస్ట్ తీసుకుంటాయి అన్నట్టు. సో డ్రోన్ బీస్ అనేటివి ఒకనొక స్టేజ్లో వీటికి వర్కర్ బీస్కి బర్డెన్ అయిపోతాయి. అంటే వాటికి ఫీడింగ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇవి వర్క్ ఏమి బట్ ఫీడింగ్ అయితే తప్పదు. సో అందుకని మీటింగ్ జరపకుండా అట్లా కంటిన్యూస్గా బయటకు వెళ్ళి మీటింగ్ జరపకుండా మళ్ళీ రిటర్న్ టు తేనెతెట్టెకి వచ్చినాయి అనుకో, అవి ఇంకా రానియవు, లేకుంటే ఎలా కొట్టేస్తాయి, బయటకు తరిమేస్తాయి. ఇక్కడ ఇప్పుడు మనం సెల్స్ అన్నాం కదా, ఈ సెల్స్లో ఈ రాణి తేనెటీగ ఏదైతే ఉందో దానికి హెల్త్ బాగాలేకున్నా, లేదంటే ఏజ్ అయిపోయినా, లేదంటే ఇంకా ఎన్ని కండిషన్స్ వల్ల అది ఎగ్స్ పెట్టడం ఇంకా కష్టంగా ఉందనుకో, దానికి ఇంకా మిగతా ఈ వర్కర్ బీస్ ఏం చేస్తాయంటే అవి ఫీడింగ్ చేస్తాయి. కొత్త లార్వాకి ఏదైతే ఉందో ఆ కొత్త లార్వాకి కొత్తగా ఉన్న కొన్ని సెలెక్ట్ చేసుకుంటాయి, ఒక 4-5 సెల్స్ సెలెక్ట్. సో ఈ సెల్స్లో ఉన్న లార్వాకి మాత్రమే రాయల్ జెల్లీ అని ఫుడ్ని ఫీడ్ చేస్తాయి అవి. అంటే అవి ప్రొడ్యూస్ చేసుకోగలుగుతాయి ఆ రాయల్ జెల్లీని. అంటే ఈ రాయల్ జెల్లీని ఫీడ్ చేసేటివి ఓన్లీ ఫస్ట్ నుంచి 5 డేస్ ఏజ్ ఉన్న తేనెటీగలు ఏవైతే అప్పుడే పుట్టి 5 రోజుల ఏజ్ ఉన్నాయి, ఆ గ్యాప్ ఉండే అవి మాత్రమే ఫీడ్ చేస్తాయి రాయల్ జెల్లీని. ఈ వేటికి ఈ కొత్తగా ఏర్పడే లార్వాకి ఫీడ్ చేసి, ఇది వైట్గా ఉండే ఒక సబ్స్టెన్స్ అన్నట్టు రాయల్ జెల్లీ అనేది. సో ఈ రాయల్ జెల్లీ ఫీడ్ చేయడం వల్ల సో అవి పెరిగి ది బికమ్ ఏ క్వీన్గా, అంటే క్వీన్ బీగా తయారవుతాయి. ఇప్పుడు దీంట్లోకి బయటకు వస్తాయి. ఇప్పుడు ఈ 4 ఉన్నాయి కదా, 4 నుంచి 4 బీస్ బయటకు వస్తాయి. బయటకు వచ్చిన తర్వాత ఎవరన్నా ఒక్కరే ఉండాలి ఈ మొత్తానికి, తేనెతెట్టే మొత్తానికి, ఈ హనీ కాలనీకి మొత్తానికి. కాబట్టి అవి ఏం చేస్తాయంటే ఫైట్ చేస్తే ఎవరో ఒక్కరు విన్ అవుతారు. కాబట్టి దాంట్లోంచి ఆ ఒక్క తేనెటీగ, క్వీన్ రాణి తేనెటీగ ఏదైతే ఉందో అది
ఇవి ఉన్న తేనె తిట్టే ప్రాంతం నుంచి ఒక 3-4 కిలోమీటర్స్ వెళ్ళిపోతుంది దూరం పోయి అక్కడ బయట మెయిల్ ఏదైతే డ్రోన్స్ ఉంటాయో మేల్ తేనెటీగలు వాటి కోసం సెర్చ్ చేస్తుంటుంది మీటింగ్ పర్పస్లో సంపర్కం జరపడానికి. సో అక్కడ అది ఆల్మోస్ట్ 3-4 డేస్ అలా కంటిన్యూగా వెళ్ళి సంపర్కం అనేది జరుపుతుంది అన్నట్టు. సో ఆ సంపర్కం కోసం వెళ్ళినప్పుడు అది ఆల్మోస్ట్ ఒక 10-20 డ్రోన్స్ తోటి మీటింగ్ అనేది జరుగుతుంది. 10-20 అంటే 10-20 ఈ 10-20 తేనెటీగలతోటి అది మీటింగ్ జరిపి కావాల్సినంత స్పర్మ్ని స్టోర్ చేసుకుంటుంది. ఈ క్వీన్ లోపల ఇన్సైడ్ అబ్డామినల్లో స్పర్మాథిక్ అనే ఒక పౌచ్ లాంటిది ఉంటుంది ఇన్సైడ్ అబ్డామిన్లో. సో అది ఏం చేస్తుంది అంటే స్టోర్ చేసుకుంటుంది స్పర్మ్ సెల్స్. అరౌండ్ 6 మిలియన్ స్పర్మ్ సెల్స్ని స్టోర్ చేసుకోగలుగుతుంది. ఇది ఎప్పుడైతే మీటింగ్కి బయటకు వెళ్ళిందో మీటింగ్ 4 to 5 డేస్ మీటింగ్ జరుపుతూ ఉంటుంది డ్రోన్స్ తోటి. మేల్ డ్రోన్స్ అనేవి మీటింగ్ జరపడానికి ఇంట్రెస్ట్ చనిపోతాయి. సో ఇది కావాల్సినంత స్పర్మ్ను స్టోర్ చేసుకొని రిటర్న్ అవుతుంది. ఎప్పుడైతే ఇది రిటర్న్ అవుతుందో ఈ హైవ్కు ఈ తేనె తిట్టెకు రిటర్న్ అయిన తర్వాత ఆల్రెడీ ఇక్కడ ఓల్డ్ క్వీన్ ఉంటుంది కదా, ఆ ఓల్డ్ క్వీన్ ఏం చేస్తుంది అంటే అరౌండ్ అది కూడా కొంచెం హెల్దీగా ఉండి నెక్స్ట్ రేపు ఏమంటారు ఎగ్స్ పెట్టగలిగే కెపాసిటీ ఉంటే కనుక ఈ వాటి కమ్యూనిటీలోంచి ఒక 20,000 నుంచి 30,000 20,000 నుంచి 30,000 వరకు తేనెటీగలను తీసుకొని వెళ్ళిపోతుంది. దాని నుంచి అక్కడ నుంచి అది వెళ్ళిపోతుంది, మళ్ళీ వేరే దగ్గర స్టార్ట్ చేస్తుంది. సో ఈ గ్యాప్లో ఇప్పుడు ఇది వచ్చింది కాబట్టి ఈ రాణి తేనెటీగ ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇది యంగ్ రాణి తేనెటీగ ఇది మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తుంది. సో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేస్తూనే ఉంటాయి. దాని పైన ఎగ్స్ పెడితే ఉంటుంది. సో లార్వాస్ గ్రో అవుతూ ఉంటాయి, మళ్ళీ వాటి పాపులేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో దిస్ ఈస్ హౌ తేనెటీగల ప్రపంచంలో రాణి తేనెటీగ అనేది అన్నిటికంటే పెద్ద సైజులో ఉంటుంది. ఈ మిగతా వర్కర్ డ్రోన్స్ కంటే పెద్దగా ఉంటుంది. తర్వాత ఈ డ్రోన్స్ కొంచెం దాంతో కంపేర్ చేస్తే కొంచెం చిన్నగా ఉంటుంది. అన్నిటికంటే చిన్నగా ఉన్నటి వర్కర్ డ్రోన్స్. ఈ డ్రోన్స్ యొక్క జీవితకాలం వాటి యొక్క లైఫ్ టైం ఓన్లీ 60 డేస్, 50 to 60 డేస్ మాత్రమే. వర్కర్ బీస్ ఉన్నాయి కదా, ఈ వర్కర్ బీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క లైఫ్ టైం 6 వీక్స్, 6 వారాలు మాత్రమే బతుకుతాయి. బట్ ఈ రాణి తేనెటీగ ఈ ఒక్కటి మాత్రమే 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు బతికుంటుంది కంటిన్యూస్గా. సో ఆ 4-5 ఇయర్స్ సరిపడా స్పర్మ్ అనేది ఒకేసారి స్టోర్ చేసుకుంటుంది. ఒకసారి మీటింగ్ జరిపింది అని అంటే దాని ఎంటైర్ లైఫ్ టైంలో మళ్ళీ ఇంకోసారి మీటింగ్ అనేది జరపదు. సో ఆ విధంగా వాటి యొక్క లైఫ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇది తేనెటీగల యొక్క ప్రపంచం. ఇంట్రెస్టింగ్ ఉంది కదా. సో ఇది వీటి యొక్క ప్రపంచం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.